జ్ఞానప్రసూనాలు 9వ భాగం. జన్మలు అంటే చచ్చి పుట్టడం కానే కాదు. జన్మలంటే జీవిత వికాస క్రమంలో మానసిక దశలు. అదే జన్మలు అంటే నిశ్చలంగా ఉన్నటువంటి కొలనులో కదలిక వలన అలలు ఏర్పడి తిరిగి కాసేపటికి నిశ్చలతను పొందినట్లు అచల స్వరూపమైన పరమాత్మలో చలనాన్నే స్వభావంగా కలిగి ఉన్న జీవుని యొక్క చలన పరంపరే జన్మ పరంపర అని అంటాం. అది తిరిగి మళ్ళీ తన స్వరూపమే అయినటువంటి అచలతను పొందడమే జన్మరాహిత్యం అని అంటాం. నా జీవనధార అనేటువంటి కీర్తనను పాడినటువంటి త్యాగరాజస్వామి పుత్తూరు శివాలయంలో మరణించినటువంటి వాడిని బ్రతికించారు. త్యాగరాజస్వామి పుత్తూరు శివాలయంలో ఆ త్యాగరాజస్వామి మరణ దశలో ఉన్నప్పుడు అదే కీర్తనని ఆయన శిష్యులు ఎంతమందో పాడారు. అయినా కానీ బతికించుకోలేకపోయారు. ఎందువల్ల అని అడిగారు గురువుగారిని. అప్పుడు చెప్తున్నారు, చూడండి, త్యాగరాజస్వామి యొక్క రాముడు అంటే శక్తి ఆయంది, అది శిష్యుల యొక్క రాముడు వీళ్ళది. ఆయన శక్తి వేరు, వీళ్ళ శక్తి వేరు. ఆ శక్తి వీళ్ళకి రానే రాదు. కాబట్టి అందువల్లే ఆయన చనిపోయినటువంటి వాడిని కూడా 10 నిమిషాలు బ్రతికించారు అని చెప్పారు మహానుభావులు సుబ్రహ్మణ్యం గారు. ఈ ఆధ్యాత్మికంలో మనం చేయవలసినటువంటి మొదటి పని మన తలనే తీసి పక్కన పెట్టడమే. చెప్పబడినటువంటి సమాధానాలు ఏవి సమాధానాలు కానే కావు. అవి సమాధానం చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నాలే అవుతాయి. ఒక శిష్యుడు ఒక కర్పూరం తీసుకొచ్చి గురువుగారి దగ్గరకు వచ్చి చెప్పాడు, గురువుగారు, ఆ కొట్టువాడు చూడండి నన్ను ఎంత మోసం చేశాడో, ఎక్కువగా డబ్బులు తీసుకొని కొంచెం కర్పూరం ముద్ద ఇచ్చాడు, అది మోసం కదా అని అడిగాడు. అప్పుడు గురువుగారు చెప్పాడు, ఎంత కర్పూరం వెలిగించావో అన్నటువంటిది ముఖ్యం కానే కాదు. అసలు కర్పూరం వెలిగించావా వెలిగించలేదా అనేటువంటిదే ముఖ్యం. వాడు నిన్ను మోసం చేయటం అది వాడి ఖాతాలోకి పోతుంది, ఇది నీ ఖాతాలోకి వస్తుంది అని చెప్పారు సద్గురువులు. ప్రాణానికి చైతన్యానికి తేడా ఏంటి అంటే, మన ప్రాణం అనేటువంటిది లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. కానీ చైతన్యం అనేటువంటిది నేను 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. అది నిజాయితీపరుడు, మోసగాడు, మోసం చేసేవాడు, మోసపోయేటువంటి వాడు ఇద్దరూ కూడా పరతంత్రులే అవుతారు, స్వతంత్రులు కానే కాదు అంటారు గురువుగారు. ఎందుకు అంటే త్రిమూర్తులతో సహా ప్రతి ఒక్కరూ దివసులై ప్రవర్తిస్తున్నారు. అందువల్లనే ప్రపంచమంతా కూడా నీవు దేవుడు అని అంగీకరించినందువల్ల నీవు దేవుడు అవుతావా? కానే కావు. నీ ఒక్కడివి నేను దేవుణ్ణి అని అంగీకరిస్తే చాలు, నీవు దేవుడివే అవుతావు. కాదు, నువ్వు అంగీకరించకపోయినా కానీ, నువ్వు అంగీకరించకపోయినా కానీ నీవే దేవుడు అవుతావు. ఇది నిజం. ఇప్పుడు నేల మీద గళ్ళు గీసుకొని దోయాలు కొని తెచ్చుకుంది మనమే. చింతగింజలు బాగా అరగదీసి వాటితో ఆటాడి చివరికి గెలుస్తూనేమో సంతోషిస్తున్నావు, ఓడిపోతే బాధపడుతున్నావు. రెండూ మనమే చేస్తున్నాం. మన అనుమతి లేకుండా ఎవరికి ఏది కూడా సంభవించదు అనేటువంటిది నిజం. మన అనుమతితోనే అవి సంభవిస్తూ ఉన్నాయి. మౌనమే సద్గురు స్వరూపం అనేటువంటిది అవుతుంది. సద్గురు సన్నిధిని అనుభవించాలంటే నువ్వు మౌనంగా ఉంటే చాలు, సద్గురు సన్నిధిని నీవు అనుభవించినట్లే అవుతుంది. ఆనందంగా ఉంటే ఏం చేయాలి? ఆనందంగా ఉండాలి అంటే
ఏం చెయ్యాలి అంటే చెప్తున్నారు, అసలేం చేయొద్దు. నీవు ఏం చేసినా సరే నిశ్చలంగా ఉన్నటువంటి నీటిలో ఒక రాయి వేయటమే అవుతుంది. రమణ మహర్షి జయంతి ఉత్సవాలు, ఆరాధనా ఉత్సవాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా నిజమైనటువంటి రమణ తత్వం అర్థం కానట్లే అవుతుంది. మనస్సును జయించడానికి దానితో నువ్వేమీ కత్తి యుద్ధం చేయాల్సిన అవసరం లే, అసలు అవసరమే లేదు. మనస్సుతో ఒక్క మాట చెప్పు చాలు. అదేంటంటే, ఓ మనసా, సాక్షాత్తు నీవు ఆత్మస్వరూపానివే, పరమాత్మ స్వరూపమే నీవు అని చెప్తే చాలు, ఆత్మజ్ఞానాన్ని పొందినట్లే. పాలు నీరు రెండూ ద్రవ పదార్థాలే కదా. పాలల్లో నీటిని కలిపినా నీళ్లల్లో పాలను కలిపినా ఒకే విధంగా ఉంటాయి. కానీ ఉన్నప్పటికీ పాలల్లో నీరు విడిగా కలిపిన నీటితో కలుస్తుందా? కలవనే కలవదది. ఈశ్వరుడు జగదీశ్వరుడు ఇద్దరూ ఒకటే, అంత్య పాలు నీళ్లులాగా ఒకటే అవుతారు. ఈశ్వరుడు జగద్వ్యాపకుడుగా ఉన్నా, ఈ జగత్తు ఈశ్వరాత్మకంగా ఉన్నా, ఈశ్వరునిలో ఉన్నటువంటి జగత్తు ఈశ్వరాత్మకంగా ఉన్నటువంటి జగత్తుతో కలవటం అనేటువంటిది జరగదు. పాలల్లో ఉన్న నీళ్లు నీళ్లలో ఎలా కలియదో కలవదో అదే విధంగా ఉంటుంది. అంటే ఈశ్వరులో జగత్తు ఉంది, జగత్తులో ఈశ్వరుడు ఉండడు. పాలల్లో నీరుంది, నీటిలో పాలు అనేటువంటివి ఉండనే ఉండవు. సుఖీ, వాడు సుఖంగా ఉన్నాడు అని అంటాం. అసలు సుఖీ అంటే దుఃఖం లేనివాడు అని మీ అందరూ అనుకుంటున్నారు. అది కాదు. సుఖంగా ఉన్నాడు అంటే సుఖ దుఃఖాలు రెండూ లేనటువంటి వాడు, వాడే సుఖజీవి. అది దాని అర్థం. ఇప్పటి వరకు ఈశ్వరుని గురించి అన్నవి, విన్నవి, చూసినవి, చేసినవి, అనుకున్నవి అన్నీ కూడా ఆయన్ను చేరేటువంటి మార్గాలే అవుతాయి. ఆ మార్గం నుండి తప్పించుకోవడానికి, ఆయన నుండి దూరం అనర్చడానికే దారి తీస్తూ ఉన్నాయి అవన్నీ కూడా. మౌనం అనేటువంటిది ఒకరి చేత అవలంబించబడేటువంటిది కానే కాదు. నామరూపాలను కలిగి ఉండడమే మౌనానికి ప్రధానమైనటువంటి ఆటంకం అవుతుంది. జీవుడు తనువు ద్వారా దేవుణ్ణి చూడడం అనేటువంటిది ఒక సాధన అవుతుంది. మొదటి దానిలో జీవుడు అనేటువంటి వాడే ద్రష్ట, దేవుడు దృశ్యం. రెండో దానిలో దేవుడు ద్రష్ట అవుతాడు, జీవుడు దృశ్యం అవుతాడు. జీవుడు తను అనే తనువు ద్వారా దేవుణ్ణి చూస్తాడు. దేవుడు తననే ఆ తనువు ద్వారానే జీవుణ్ణి కూడా చూస్తాడు. ధర్మం ఓడిపోతుంది, అధర్మమే గెలుస్తుంది అనేటువంటి విచారం మనకు అవసరమే లేదు. ఎందుకంటే ఏదైతే గెలుస్తుందో అదే ధర్మం అవుతుంది, ఏదైతే ఓడిపోతుందో అదే అధర్మం అవుతుంది. భక్తుడు భగవంతునిలో కలిసిపోవడం అంటే ఏంటంటే, ఒక పేదవాడు ధనవంతుడైతే ఆ పేదవాడు ధనవంతుడితో కలిసిపోవడమే అవుతుంది. ఒక బ్రహ్మచారి వివాహితుడైనట్లయితే ఆ బ్రహ్మచారి వివాహితునితో కలిసిపోవడం లాంటిదే అవుతుంది. అది కూడా ఒక్కడిగా కనిపించేటువంటి తాను నిజానికి 3 తానులుగా ఉంది. అది నెంబర్ 1 ఏంటంటే ప్రపంచానికి తెలిసినటువంటి తాను అనేది. నెంబర్ 2 తనకు మాత్రమే తెలిసినవాడు అనేటువంటిది. ఇంకా 3వది తనకు కూడా తెలియనటువంటి తాను అనేటువంటిది. ఈ రకంగా తాను అనేటువంటిది 3 విధాలుగా ఉంటుంది. సంపన్నత్వం అనేటువంటిది ఒక స్థితి, అంతే, ఒక స్థితి. అది దరిద్రం అనేటువంటిది మరొక స్థితి. సంపద లేకపోవటం అనేది దరిద్రం కానే కాదు. సంపద ఉన్నా కానీ ఒకడు దరిద్రుడుగానే ఉన్నాడు కదా. సంపద లేకున్నా కానీ ఇంకొకడు సుఖంగానే జీవిస్తున్నాడు. వీడికి ఉన్నా ఒకటే, వాడికి లేకపోయినా ఒకటే.
లేకపోవడం దరిద్రం కానే కాదు, పేదవాడు దరిద్రుడు కానే కాదు. లేదు, నాకు లేదు, నాకు రాదు అనుకోవటువంటిదే అదే ఒక పెద్ద దరిద్రం, వాడే దరిద్రుడు. మన ఈ సత్సంగం అనేటువంటి చరిత్రకు ఎక్కకపోవచ్చు, కానీ ఇది అంతకంటే గొప్పది అన్నారు గురువుగారు. అమృతుడు అమృతుడు అంటాం. అమృతుడు అంటే చావు లేనివాడు అని మీ అందరూ అనుకుంటున్నారు. చావు లేనివాడు అనే అర్థం కాదు దానికి, పుట్టుకే లేనటువంటి వాడు అని దాని అర్థం. అసలు పుట్టుక లేనటువంటి వాడు అమృతుడు అవుతాడు. బాబుకి శ్రీ సద్గురువుల వారు అనుగ్రహించినటువంటి దివ్యోపదేశం ఏంటంటే, బాబుతోటి ఉండు, బాబుతో ఉండు, బాబుగా ఉండొద్దు అని చెప్పారు. దేవుడి కోసం చేసేదంతా కూడా దేవుడి కోసమా కాదు, తన కోసమే చేస్తున్నాడు. శివలింగానికి పూజలు చేస్తున్నాడు, పుష్పాలు పెడుతున్నాడు. ఎవరి కోసం? ఆయన కోసం కాదు, తన కోసమే. ఆ విధంగా చేసి ఆనందించడానికే ఆ విధంగా అలంకారం చేస్తున్నాడు. రోగి అనేటువంటి వాడు ఇంజెక్షన్ చేయించుకుంటున్నాడు, ట్యాబ్లెట్లు వేయించుకున్నాడు. ఎవరి కోసం? డాక్టర్ కోసమా? కాదు, తన కోసమే. అలాగే మానవుడు దేవుడికి చేసేటువంటి అలంకరణలు అన్నీ కూడా ఎవరి కోసం అంటే తన కోసమే. రోగి కోసమే రోగి ఔషధం తీసుకున్నట్లే అవుతుంది. పట్టయ్య గారు అనేటువంటి శిష్యుడు అడిగారు గురువు గారిని, మీతో పాటు నేను కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ చేయాలని ఉంది అని అడిగారు. అప్పుడు గురువుగారు ఏమన్నారు తెలుసా? ఆ అరుణాచలమే నా చుట్టూ తిరుగుతూ ఉంది, ఇంకా నేను దాని చుట్టూ ఏం తిరిగేది అని చెప్పారు. ఇంకొక ఆయన వచ్చి నా స్నేహితుడు చనిపోయాడు అని అన్నాడు. అంటే ఆయన అంటున్నాడు, కుమారస్వామి ఎవరు చనిపోలేదు, చనిపోని వాళ్ళెవరు, ఇప్పుడు మనం మాత్రం బతికున్నామా అని అడిగారు విచిత్రంగా. పరమాత్ముడు అనేటువంటి త్రాసులో ఏ వైపు ఏ వస్తువు వేసినా సరే అది సమానంగా తూగుతాయి. ప్రతిధ్వనికి ధ్వని కారణం అవుతుంది, ప్రతి నిధికి నిధి కారణం అవుతుంది, ప్రతి అక్షానికి అక్షం కారణం అవుతుంది. అంటే ప్రత్యక్షానికి అక్షమే కారణం అవుతుంది. మీరు ముక్తిని పొందలేడు, సత్సంగంలో ముక్తిని పొందలేదు అంటే చివరికి మీరు కూర్చున్న చాపకు కూడా అవమానమే అవుతుంది. అది ఉన్నది పోదు, లేనటువంటిది రానే రాదు. సద్గురువులు అనేటువంటి వాళ్ళు 3 రకాలుగా ఉంటారట. సద్గురువులు 3 రకాలుగా ఉంటారు. ఎవరంటే నెంబర్ 1 సద్గురువులు అంటే ఇలా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు మొదటి రకం. సద్గురువులు అంటే ఈ విధంగా ఉండకూడదు అనేటువంటి వాళ్ళు రెండవ రకం. ఇంకా 3వ రకం ఉంది. వాళ్ళు ఎలా సద్గురువు అనేటువంటి వాళ్ళు ఎలా అయినా ఉండొచ్చు అనేటువంటి 3వ రకం. ఈ 3 రకాలు భూమండలంలో ఉన్నాయి. ఆకలినే తినాలి, అన్నం తినటం ఆకలి తీర్చుకోవటం కాదు, అసలు ఆకలినే తినేసేయాలి, దాహాన్నే త్రాగేసేయాలి అని చెప్పారు గురువుగారు. అరుణగిరి ప్రదక్షిణం చేయడానికి ఒక మంచి పౌర్ణమి ఘడియలు చెప్పండి అని అడిగాడు ఒక శిష్యుడు. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు ఎప్పుడైతే అరుణగిరి ప్రదక్షిణ చెయ్యాలి అని తలచావో చేస్తావో అవే పౌర్ణమి మంచి ఘడియలవుతాయి అని చెప్పారు. పునాది తాను అంటే బాబు, పునాదిపై ఉన్నటువంటి భవనం ఈ ప్రపంచం మొత్తం కూడా. పునాదికి ఆధారంగా ఉన్నటువంటి భూమి అదే దైవం అవుతుంది. అత్యంత ప్రాచీనమైనటువంటిది అత్యంత నవీనమైనటువంటిదే అవుతుంది. అత్యంత నవీనమైనటువంటిది కూడా అత్యంత ప్రాచీనమైనటువంటిదే అవుతుంది. ఇవి రెండూ కూడా ఒకే రేఖని స్పృశిస్తూ ఉన్నాయి. ఆ రేఖ ఏదో తెలుసా? అహం, నేను, నేనే అనేటువంటిదే ఆ రేఖ అనేది అవుతుంది. ఉండేది ఒకే లోకం. ఒకడికి ఇహలోకంగా, ఇంకొకడికి పరలోకంగా కనిపిస్తూ ఉంటుంది అదే లోకం. సుబ్రహ్మణ్య స్వామి పరమేశ్వరుని చెవిలో పరమ రహస్యమైనటువంటి ఓంకార స్వరూపాన్ని గురించి చెప్పారు. ఏమన్నారో తెలుసా? జీవ జగత్ జగదీశ్వరుని లో
వెలి నిండి అంటే లోపల నిండి వెలుపల నిండి, లోపల వెలుపల లేకుండా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అదే ఓంకారం అని చెప్పాడు. ఆ ఊ మా అదే ఓంకారం. బ్రహ్మ విష్ణు శివాత్మకమే ఓంకారం అని చెప్పారు గురువుగారు. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకేన అమృతత్వమానసు అంటారు కదా. మరి త్యాగాన్నే త్యాగం చేయటం ఎలా? చూడండి ప్రశ్న ఎంత బాగుందో. దానాన్ని త్యాగం చేయటం కాదు. నీకున్న డబ్బుని అందరూ త్యాగం చేస్తారు ధనవంతులు. ధనాన్ని త్యాగం చేయటం కాదు, త్యాగాన్నే త్యాగం చేయటం, త్యాగాన్నే దానం చేయడం అంటే ఎలాగా అని అడిగారు. అప్పుడు ఆయన అంటున్నాడు, అసలు నీది అనేది ఏదైనా ఉందా ముందది చెప్పమన్నాడు. నీది నా భార్య, నా పిల్లలు, నా వస్తువులు, నా ఆస్తి అంటున్నావు కదా, అసలు నీదే అదంతా? నీది అనేటువంటిది ఏదైనా ఉన్నట్లయితే ముందది చెప్పు. ముందు దాన్ని త్యాగం చెయ్యాలి అనేది, ఆ తర్వాత మిగిలిదాన్ని ఆలోచిద్దాం అని చెప్పారు. నాది అనేటువంటిది ఏమీ లేదు, ఇక్కడ అంతా పరతంత్రమే అని చెప్పారు. పాము కాటేస్తే జీవి చనిపోతుంది కదా, ఆధ్యాత్మికంలో పాము కాటేస్తే అదే చచ్చిపోయేది, పామే చనిపోతుంది. తుపాకీతో కాల్చామనుకోండి, ఎదురుగ్గా ఉన్నటువంటి వాడు చచ్చిపోతాడు, ఆ గుండు వాడి గుండెలో పేలి చచ్చిపోతాడు. కానీ ఆధ్యాత్మిక సాధనలో తుపాకీ కాల్చామంటే తుపాకీనే కాలిపోతుంది. ఇది తథ్యం. మనిషి సాధన వల్ల దేన్నైనా పొందుతాడు. ఆధ్యాత్మికంలో సాధన వల్ల తనను తానే పోగొట్టుకుంటాడు. ఇదే విచిత్రమైనటువంటి సాధన. నదికి లక్ష్యం ఏంటి? సముద్రం అని అనిపిస్తుంది. కానీ నదికి లక్ష్యం సముద్రం కాదు, ప్రవహించడమే. ప్రవాహమే దాని యొక్క లక్ష్యం. నదికి లక్ష్యం ప్రవాహమే అవుతుంది. జీవిత లక్ష్యం ఏంటి? జీవించడమే జీవితం యొక్క లక్ష్యం. మనం దేవుణ్ణి వెతికేది ఎక్కడున్నాడో అని కాదు, దేవుడు ఎక్కడ ఉన్నాడనేది మనకు ఖచ్చితంగా తెలిసి అక్కడకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూడడానికి పో, తిరుపతి ప్రజలను చూడడానికి పో, ఆ భవనాలు చూడకపో. వెంకటేశ్వర స్వామి నిజస్వరూపం చూడాలనుకోవాకు. అనుకున్నావనుకో నిజంగా కనిపిస్తే నువ్వు ఉండలేవు, ఇంకంతే. అక్కడ ఇంక వెనక్కి రావడం అనేటువంటిది జరగదు. అది ఆధ్యాత్మిక సాధన. ఎందుకంటే భగవంతుడనేటువంటి వాడు దొరికితే తన ఉనికినే కోల్పోతాం అందరం కూడా. అందుకే ఆయన దొరకడు. నిజానికి ఒక్క పావలా పోగొట్టుకొని రూపాయి పొందడం లాంటిదే అది కూడా అవుతుంది. ఏ క్షణాన్నైనా మన ఆధ్యాత్మిక సమస్య తీరడానికి అవకాశం ఉంది. కానీ అలా తీరడం మనకే ఇష్టం లేదు. దేవుణ్ణి చూడాలనే ఉంది ప్రతి ఒక్కడికి, కానీ నిజంగా అయినటువంటి చూడటం అనేటువంటి వీడికి ఇష్టం లేదు ముందు. అందుకు ఆయన కనపడితే నువ్వు చూడలేవు. తీట ఉండాలి, జల అనేటువంటి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు గోక్కుంటావో అప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. గోకటంలో ఉన్నటువంటి ఆనందం ఎక్కడా లేదు. తీట అనేటువంటిది పోతుంది బాగా గోకున్నట్టయితే, వాడే సుఖజీవి. అంతే, తీట పోగొట్టుకోవడానికి ఇష్టపడటమే గోకటం అనేటువంటిది. స్కేల్ ఉంది కదా, స్కేల్ తోటి మనం కరెక్ట్గా కొలిచాం, కానీ 1 ఇంచ్ ఎక్కడో తేడా వస్తున్నది. ఎక్కడొస్తుంది తేడా అంతా కూడా? ఆ స్కేల్ తయారు చేసినటువంటి వాడే 1 ఇంచ్ తగ్గించి తయారు చేశాడు. అక్కడుంది అనమాట ముందు తేడా. నువ్వు ఎంత కొలిచినా తేడా వస్తూనే ఉంటుంది, అసలు దాంట్లో తేడా ఉంది. అదేవిధంగా బాబు చేసేటువంటి సాధన ఎందుకు సఫలం కాలేదు అంటే, బాబు అన్న దేహాత్మ భావమే ఆ పొరపాటు అవుతుంది. అక్కడే ఉంది తేడా అంతా అని చెప్పారు గురువుగారు. కాశీ విశ్వేశ్వరుని దర్శించడానికి బయలుదేరే చోటు, నీవు కాశీ విశ్వేశ్వరుని దర్శించే చోటే కావాలి. కాశీలో ఉన్నటువంటి నీకు విశ్వేశ్వరుడు దర్శనం కాదు, ఇక్కడే ఆ దర్శనం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రపంచం దైవాన్ని కానీ, దైవం ప్రపంచాన్ని కానీ చూసిందే లేదు, ఊరగా చెప్పుకోవటమే. ఒకవేళ అలా చూసినట్లు చరిత్ర ఉంది అంటే చూసింది తననే చూసింది అవుతాడు.
కుటుంబం అంటే ఒక చిన్న యూనిటీ. నీవు పరిపూర్ణంగా న్యాయం చేయగలిగితే చాలు, విశ్వ కుటుంబానికి అంతటికీ నీవు న్యాయం చేసిన వాడివే అవుతావు. అంతా దైవేచ్ఛ.